హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 వీక్ 3. సో నిన్న హౌస్లో అయితే చాలా షాకింగ్ విషయాలు జరిగాయి అండ్ చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఈ వీక్ మీకు ఎవరు బాగా నచ్చారు ఓటింగ్లో అనేది కామెంట్ అయితే ప్రతి ఒక్కరు చేయండి. చాలా కామెంట్స్ ఉంటాయి. సో ఆ కామెంట్లో అది రియల్ మీకు జెన్యూన్ రిపోర్ట్లా ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఎర్లీ అప్డేట్ కోసం. సో ఒక ఫ్యాన్ బేస్ పోల్ చూస్తూ క్లియర్గా మాట్లాడదాం. అండ్ ఫ్యాన్ పోల్లో నెంబర్ 1 అయితే విష్ణుప్రియ ఉంది. 24% ఓటింగ్తో ఉంది. అంటే ఈమెకి ఇంత ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అది ఏం చేసినా చేయకున్నా అలానే ఉంటుంది. ఈ వీక్ చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మణికంఠ ఉన్నాడు. 17 to 18%. సో మణికంఠ అయితే జెన్యున్గా ఫ్యాన్ బేస్ సంపాదించాడు. సో ఇది కాదనలేని నిజం. సో మొత్తానికి కొందరు సింపతి అనొచ్చు, కొందరు గేమ్ అనొచ్చు, ఏదో విధంగా అయితే యాక్టివ్గా ఉంటున్నాడు. అండ్ ప్రతి ఒక్కరు సింపతి ఏదో సందర్భంలో చూపిస్తున్నారు. చాలామంది హగ్స్ ద్వారా, ఏడవడం ద్వారా. సో ఇతడు చేసింది అంత పెద్ద క్రైమ్ అని నాకైతే ఏం అనిపించలేదు. సో మొత్తానికైతే సింపతి చూపిస్తే 13 వీక్స్లో కంప్లీట్గా రివీల్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు అయితే హౌస్లో ఎఫెక్టివ్ కంటెస్టెంట్ ఇతడు మొత్తానికి. ఎందుకంటే హేటర్స్ ఉన్నారు, కానీ అంతే లైక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నైనిక 10 to 11 ఒక ఇంప్రెషనే రావట్లేదు, ఈమె ఎందులో కలగజేసుకోవట్లేదు. సో కంటెస్టెంట్ ఏంటి అనేది పక్కన పెడితే ఒక మార్క్ అయితే లేదు. నెక్స్ట్ ప్రేరణ ఉంది 10 to 11. సో ప్రేరణ అయితే టాస్క్లో 100% ఇస్తుంది. కాస్త అగ్రెసివ్ ఉన్నా కూడా అవసరమే అది గేమ్కు. అండ్ నిన్న దోష మ్యాటర్లో కూడా అంత పెద్ద మిస్టేక్ కూడా ఏం లేనట్టు అనిపించింది. నిజం చెప్పాలంటే విష్ణుప్రియ ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవచ్చు సైలెంట్గా. అండ్ మొత్తానికైతే ప్రేరణకు ఇక్కడ ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు ఈ వీక్. సీత 10 to 11. సో సీత ఏంటంటే సైలెంట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువ ఆమె గ్రూప్లో మాట్లాడాలి. యాక్చువల్గా అన్ని టాలెంట్స్ పెట్టుకొని ఈమె సైలెంట్గా ఉండడం ఈమె యొక్క పెద్ద లోపం అని చెప్పొచ్చు. అందుకే ఓటింగ్ పెరగట్లేదు. సో ఒక గ్రూప్ డిస్కషన్లోనే తన వాయిస్ రేజ్ చేసిన వారే విన్నర్స్ అవుతారు. నెక్స్ట్ పృథ్వీరాజ్. సో 9 to 10. సో పృథ్వీరాజ్ ఏంటంటే గేమ్ ఆడొచ్చు, అగ్రెసివ్నెస్ ఉండొచ్చు, కానీ అక్కడ ఆదిత్యం లాంటి అంత పెద్ద ఆయన కూడా ప్లీజ్ ప్లీజ్ అని అంటున్న కొద్దీ నువ్వు గేమ్లో అగ్రెసివ్ ఉన్నావు, కానీ ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో కొంచెం కూల్గా చేయొచ్చు కదా. అసలు నేను ఏమడిగాడు ప్లీజ్ అంటున్నాడు. ఇతని మీదకి గొడవకు వస్తే అతను అంత అగ్రెసివ్ అయితే ఒక అర్థం. సో మొత్తానికైతే పృథ్వీ ఆట నచ్చలేదు నాకు, ఫ్రాంక్గా చెప్తున్నా. సో నెక్స్ట్ చూసినట్లయితే అభయ్. సో అభయ్ని చీఫ్గా తన ఆట తీరు నచ్చలేదని చెప్పి తొలగించినట్టు సమాచారం. అంతేకాదు హౌస్ మేట్స్ అందరినీ కూడా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చినట్టు బిగ్ బాస్ న్యూస్. అందరిని హౌస్ నుంచి పంపిస్తామని చెప్పి తీవ్రమైన ఒక వార్నింగ్ అందరి మీద బిగ్ బాస్ ఫీల్ అయినట్లు కూడా న్యూస్ వస్తుంది. సో ఇవాళ ఎపిసోడ్ అయితే చాలా మజాగా ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరి మీద కోపంగా ఉన్నాడు. సో ఈ విధమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. అభయ్ అవుట్ ఫ్రమ్ ఇది మనకు చీఫ్ పదవి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను బిగ్ బాస్ మీదనే కొన్ని కామెంట్స్ చేశాడు. ఆడలేక ఇంకొకరి మీద నెపం నెట్టే ప్రయత్నం చేశాడు. సో మొత్తానికైతే ఫెయిల్ అయ్యాడు యాజ్ ఏ సంచాలక్ అండ్ యాజ్ ఏ గేమర్ అని నేను అనుకుంటున్నాను. ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు ఇలా ఉంటాయి ఈ వీక్.